క్రీస్తు శకం 1508లో విజయనగరాన్ని తులువ వీరనరసింహరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు. ఉత్తరాన ఉన్న బహమ్మనీ సుల్తానులు, దక్షిణాన ఉమ్మత్తూరు అనగా నేటి మైసూర్ సామంతరాజులు మరియు తీరాంధ్రాని నేటి నెల్లూరులోని ఉదయగిరి దాకా ఆక్రమించిన ఒరిస్సా గజపతులు విజయనగరానికి సవాల్ విసురుతున్న రోజులవి. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య వీరనరసింహరాయలు మరణ సమయంలో తన సవతి తమ్ముడైన కృష్ణరాయలను బందీ చేసి గుడ్లు పీకించి చిన్నవాడైన తన కొడుకుని సింహాసనం ఎక్కించవలసిందిగా మంత్రి తిమ్మరసును కోరాడు. కానీ తిమ్మరసు కృష్ణరాయల పక్షాన చేరి శ్రీకృష్ణదేవరాయల్ని రాజును చేశాడు. అప్పటికి 10 సంవత్సరాల క్రితమే భారతదేశంలో అడుగుపెట్టిన పోర్చుగీసులు అరబ్బులను ఓడించి హిందూ మహాసముద్రం మీద గుప్తాధిపత్యం చలాయిస్తూ ఉన్నారు. కానీ పోర్చుగీసు వారికి వ్యూహాత్మకమైన గోవాను ఆక్రమించడంలో బహమ్మనీ సుల్తానుల నుంచి ప్రతిఘటన ఎదురుకాసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతితో గోవాను ఆక్రమించడంలో పోర్చుగీసులకు సహకరించి వారి నుండి మేలిమి జాతి గుర్రాలను మరియు పిరంగులను పొందటంలో విజయం సాధించాడు. మొదట పోర్చుగీసు గుర్రాలతో రాయలు బహమ్మనీలను అణచి ఉమ్మత్తూరుపై దృష్టి సారించాడు. 5,000 మంది సైన్యం, 2,000 మంది అశ్వదళంతో దండెత్తి ఉమ్మత్తూరు రాజధాని శివసముద్రం దుర్గాన్ని నేలమట్టం చేశాడు. ఉమ్మత్తూరుకి శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసి అచట ప్రతినిధిని నియమించాడు. అనంతరం ఒరిస్సా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర, తెలంగాణలను జయించాలని అనుకున్నాడు. ఈ ప్రాంతంలో నేటి నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం, గుంటూరు జిల్లా దగ్గరి కొండవీడు మరియు నేటి విజయవాడ సమీపంలోని కొండపల్లి బలిష్టమైన దుర్గాలు. కళింగ దండయాత్ర 1513లో మొదలైంది. ఈ దండయాత్ర 7 సంవత్సరాలు జరిగింది. మొదటి దాడి నేటి నెల్లూరు జిల్లా ఉదయగిరి మీద జరిగింది. 18 నెలల పోరాటం తర్వాత ఉదయగిరి రాయల వశమైంది. అనంతరం రాయలు కొండవీడుకై నడిచాడు. దారిలో కందుకూరు, వినుకొండ, అద్దంకి, నాగార్జునకొండ మరియు బెల్లంకొండలను ఆక్రమించి బోయ సైన్యాలను ఉసిగొల్పి దోచుకున్నాడు. 1515లో కొండవీడిని ముట్టడించాడు శ్రీకృష్ణదేవరాయలు. 2 నెలల పాటు శ్రమించి మంత్రి తిమ్మరసు సారథ్యంలో కోటకి లగ్గాలేసి పట్టుకున్నారు. గజపతి కొడుకు వీరగజపతిని బందీగా విజయనగరం పంపాడు. తరువాత తన రాణులతో నేటి గుంటూరు జిల్లా అమరావతిలో తులాభారం తూగి అమరలింగేశ్వరునికి కానుకలు సమర్పించాడు. ఈ తులాభార మండపాన్ని నేటికి అమరలింగేశ్వర సన్నిధిలో గాలిగోపురం దగ్గరలో చూడొచ్చు. ఈ సమయంలో రాయల సేనాని ఉద్దండరాయుడు కృష్ణానదికి సమీపంలో పటాలాన్ని ఉంచినాడు. ఆ ప్రదేశమే నేటి ఉద్దండరాయునిపాలెం గ్రామం. కృష్ణానది దాటిన రాయల సైన్యం నేటి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న కొండపల్లిని ముట్టడించింది. 2 నెలలకు కొండపల్లి సొంతమైంది. తరువాత తూర్పు తెలంగాణ ప్రాంతాన్ని జయించి జమ్మిలోయ గుండా గోదావరిలోకి ప్రవేశించి రాజమండ్రి మరియు రాజోలుని ఆక్రమించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇది తెలిసి గజపతి పెద్ద సైన్యాన్ని రాయల మీదకు పంపాడు. ఇరు సైన్యాలు నేటి సింహాచలం వద్ద ఎదురయ్యాయి. రాయలు గెలుపొంది విజయస్తంభం ప్రతిష్ఠించాడు. గజపతి రాయలకి తన కూతురునిచ్చి పెండ్లి చేసి సంధి చేసుకున్నాడు. రాయలు ఆంధ్ర దండయాత్రలో భాగంగా తిరుపతి, శ్రీశైలం, అహోబిలం మొదలైన పుణ్యక్షేత్రాలు సందర్శించి కానుకలు ఇచ్చి ఎన్నో నిర్మాణాలు చేపట్టాడు. సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, తిరుపతి, అహోబిలంలలో రాయలు నిర్మించిన గోపురాలను నేటికీ చూడవచ్చు. రాయలకు తిరుమలరాయుడు ఏకైక పుత్రుడు. పసివాడైన తిరుమలరాయుడు హత్యగావించబడ్డాడు. ఈ కుట్రలో మంత్రి తిమ్మరసు పాత్ర ఉందని గుడ్లు పీకించి నేటి అనంతపురం జిల్లా పెనుగొండలో బందీ చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ సంఘటనలతో కుంగిపోయిన శ్రీకృష్ణదేవరాయలు 1529లో మరణించాడు. తరువాత రాయల అల్లుడు అళియ రామరాయలు లేదా అల్లుడు రామరాయలు విజయనగరాధీశుడైనాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.